గణేశాయ మహాశ్రీ సరస్వత్యర్మ శ్రీ గురుభ్యన్మ భక్తులరా వ్యాసపూర్వక భాగవత మహాప్రణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కందాన్ని డెబ్భై 7 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 78వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవాశిష్టాయ నమో నమ. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణాక్క ప్రపంచాంతం ఆంజనేయం నమామ్యహం సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. విజయస్తస్య సంభూత్యాం తతో ధృతిరజాయత తతో ధృతవ్రతస్తస్య సత్కర్మాధిరథస్తతః. జయద్రథుడి భార్య సంభూతి యందు విజయుడు అనే కుమారుడు జన్మించాడు. ఆయనకి ధృతి అనే కుమారుడు జన్మించాడు. ఆ ధృతికి ధృతవ్రతుడు, ధృతవ్రతుడికి సత్కర్ముడి కొడుకు అతిరథుడు. యోసో గంగాతడే క్రీడాన్ మంజూషాంతర్గతం శిశుం కుంజా పవైద్ధం కానీనా అనపత్యోకరోత్సుతం. అతిరథుడికి సంతానం లేకుండాను. అతను ఒకనాడు గంగా తీరంలో వేరేస్తూ ఉండగా శిశువుతో కూడిన ఒక పెట్టె ఆ నది ఒడ్డుకు చేరింది. వెంటనే అతిరథుడు ఆ శిశువుని తీసుకుపోయి తన కుమారుడిగా చేసుకున్నాడు. ఆ శిశువు ఎవరో కాదు, కన్యగా ఉన్న కుంతీదేవికి సూర్యుని వరప్రభావన జన్మించినవాడు. ఆ కానీనుని అంటే కన్యకు జన్మించిన వాడిని కానీనుడు అంటారన్నమాట. ఆయన పేరే కర్ణుడు. పరీక్షణ్ మహారాజా వృషసేన సుతస్తస్య కర్ణస్య జగతీపతే ద్రుహ్యోశ్చ తనయో బభ్రు సేతుస్తస్యాత్మజస్తతః అరబ్ధస్తస్య గాంధారస్తస్య ధర్మస్తతో ధృతస్తదుర్మనస్తస్మాత్ ప్రచేతః ప్రాచేత సంశతం. కర్ణుడి కుమారుడి పేరు వృషసేనుడు. అలానే యయాతి కుమారుడైన ద్రుహిని పుత్రుడి పేరు బభ్రువు. అతని తనయుడు సేతుడు. అతని సుతుడు అరబ్ధుడు. అరబ్ధుడు కొడుకు గాంధారుడు. అతనికి ధర్ముడు పుట్టారు. ధర్ముని తనోజుడు ధృతుడు. అతని పుత్రుడు దుర్మనసుడు. దుర్మనసుని కొడుకు పేరు ప్రచేతసుడు. అతనికి 100 మంది కుమారులు జన్మించారు. మ్లేచ్ఛాధిపతయో భువన్ ఉదీచీం దిశమాశ్రిత తుర్వసోశ్చసుతో వహ్నేర్భర్గోద భానుమాన్. ప్రచేతుని సుతులైన 100 కూడా ఉత్తర దశ అందరి మ్లేచ్ఛులకు ప్రభువులయ్యారు. యయాతి యొక్క ఇంకో కుమారుడైన తుర్వసులకు వహ్ని అనే పుత్రుడు కలిగాడు. అతనికి భర్గుడు, భర్గుడికి భానుమంతుడు పుట్టారు. త్రిభానుస్తత్సుతోశ్యాపి కరంధమ ఉదారధి మరుతస్తత్సుతో పుత్రం పౌరవ మన్మభూత్. భానుమంతుని కొడుకు పేరు త్రిభాసుడు. అతని తనయుడి పేరు కరంధముడు. అతడు చాలా ఉదార బుద్ధి గలవాడు. కరంధముని పుత్రుడు మరుత్తు. అతనికి సంతానం లేకుండా వల్ల పూర్వంశానికి చెందిన దుష్యంతుణ్ణి తన కుమారుడిగా చేసుకున్నాడు. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణం. శ్రీ సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణమ్మకు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటి జనించే బాబా మాయటి జనించే మాయ నుండి సప్తసాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే. బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే.